హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు నేను నా ఛానల్ గురించి కానీ మీరు కొత్తగా వచ్చినట్టయితే లెంతీ థియరీ క్వశ్చన్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం సాల్వ్ చేయడానికి, కవర్ చేయడానికి, సిలబస్ చదవడానికి ఇష్టం లేని వాళ్ళ కోసం కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారానే మొత్తం సిలబస్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. ఈ ఛానల్లో నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చిన సబ్జెక్ట్ ఎస్పెషల్లీ జీకేకి సంబంధించి మ్యాథ్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని అప్లోడ్ చేస్తున్నాను. ఇంగ్లీష్కి సంబంధించి కూడా అప్లోడ్ చేస్తున్నాను. త్వరలో మ్యాథ్స్ రీజనింగ్కి కూడా అప్లోడ్ చేస్తాను. క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో ప్లీజ్ నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. పాలిటిక్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పటికి 30 వీడియోస్ ఉన్నాయి. 25 క్వశ్చన్స్ ఈచ్ వీడియోలో. స్టెప్ బై స్టెప్ 1 by 1 చదువుకుంటూ వెళ్తుంటే మీరు నెక్స్ట్ వీడియోకి సగం కవర్ అవుతుంది. సో 25 క్వశ్చన్స్ని ఈచ్ 25 క్వశ్చన్స్ కింద ఎక్స్ప్రెషన్ చేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పాలిటీ కోర్స్ని. మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా మీ సిలబస్కి వెళ్ళిపోతుంది. లేదా మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళు అయితే మీకు క్వశ్చన్స్ ద్వారా మీరు రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఓకే, లేట్ చేయకుండా ఈరోజు మనం జ్యుడిషియల్ సిస్టమ్ యొక్క పార్ట్ 2 వీడియోని స్టార్ట్ చేసేద్దాము. లేట్ చేయకుండా ఇంకెందుకు, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఓకే, జస్ట్ ఎ సెకండ్. యా, జ్యుడిషియల్ సిస్టమ్. ఫస్ట్ క్వశ్చన్. The concept of public interest litigation is originated in public interest litigation అంటే ఏంటి అని అంటే PIL. పిల్లనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు అనమాట. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంది అని అంటే, సపోజ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా, చట్ట హక్కు ఉల్లంఘన అని కేసు వేయచ్చు. మనకు కానీ అన్న హక్కుకి భంగం కలిగించిన. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు జస్ట్ ఒక లైసెన్స్ లేదు అని చెప్పేసి ఒక వ్యక్తి మీద చేసుకున్నాడు, కానీ అతనికి హక్కు లేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేసి కేసు వేయచ్చు. దాన్నే పిల్ అంటారు అనమాట. కోర్సులో మా హక్కుకి భంగం కలిగింది. ఎన్విరాన్మెంటల్లో కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ కొన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి, వాటిని కూడా పిల్ వేయచ్చు అంటారు అనమాట. ఈ పిల్ అనే పద్ధతి, ఈ కోర్టులో పిల్ వేసి హక్కుని కాపాడుకోవడం అనే పద్ధతి ఎక్కడి నుంచి మనం తెచ్చుకున్నామంటే మీకు తెలిసే ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ అనేది మనం యూఎస్ఏ నుంచి తెచ్చుకున్నాము, ఫ్రీడమ్కి సంబంధించింది. సో ఇట్లాంటి హక్కుల ఉల్లంఘన దానికి సంబంధించి మనం యూఎస్ఏ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఆన్సర్ ఇస్ యూఎస్ఏ. ఓకే, చూసారు కదా. ద కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆరిజినేటెడ్ ఇన్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Bill allows individuals or groups to file lawsuits to protect the public interest. It enables the courts to consider matters that affect the public at large, not just the interest of the individuals directly involved in the case. The concept was introduced to address the issues such as environment protection, consumer welfare and human rights. చూసారు కదా, హ్యూమన్ రైట్స్ దానికి సంబంధించింది కూడా. నెక్స్ట్ క్వశ్చన్. ద హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ అయింది అని. ఓకే, ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే 1861లో బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంటు కంపల్సరీ ఒకటి ముంబై హైకోర్టు అనేది ఉండాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది. అప్పుడు 1862లో ముంబై హైకోర్టు అనేది ఫార్మ్ అయింది. ఓకే, మనకు అది గుర్తుంది కదా, ముంబై హైకోర్టు అనేది అప్పుడు ఫామ్ అయింది. సో అదే గుర్తుపెట్టుకోండి, 1862లో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఢిల్లీ హైకోర్టు వచ్చి మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ అయింది అంటే 1966లో ఎస్టాబ్లిష్డ్ అయింది ఢిల్లీ హైకోర్టు వచ్చేసి. చూసారు కదా, ఢిల్లీ హైకోర్టు 1966లో ఎస్టాబ్లిష్డ్ అయింది. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 31st October 1966 అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఢిల్లీ వాజ్ అండర్ పంజాబ్ హైకోర్టు. ఓకే, 1966 వరకు పంజాబ్ అండర్లోనే ఉందన్నమాట ఢిల్లీ. ఓకే, అది గుర్తుంచుకోండి. ఢిల్లీ వాజ్ అండర్ పంజాబ్ అంటిల్ 1966. దానికంటూ ఒక హైకోర్టు ఏర్పడేంత వరకు అక్కడే ఉంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైకోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెండ్స్ టు ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ దమన్ అండ్ దావ్. దమన్ అండ్ దావ్ అనే యూనియన్ టెరిటరీకి ఏ హైకోర్టు యొక్క ఎక్స్టెన్షన్ ఉంటుంది? ఈ యూనియన్ టెరిటరీస్ ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయనంటే బాంబే హైకోర్టు. మనకు ముందే చెప్పాను కదా, బాంబే హైకోర్టు వచ్చేసి 1861లో బ్రిటిష్ పార్లమెంటు ఆర్డర్ పాస్ చేస్తే 1862లో ఎస్టాబ్లిష్ అయింది బాంబే హైకోర్టు అనేది. అది గుర్తుంచుకోండి. ఓకే, ద బాంబే హైకోర్ట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో కూడా ఉంది బాంబేకి. యూనియన్ టెరిటరీస్ దాద్రా హవేలీ, ఆఫ్ కోర్స్ మహారాష్ట్రలోనే ముంబై ఉంది. వెరీ దట్ ఈస్ స్టూపిడ్ ఆఫ్ మీ, వెరీ సారీ. ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ద 3 హైకోర్ట్స్ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ప్రెసిడెన్సీ టర్మ్స్ అండ్ లెటర్స్. పేటెంట్ గ్రాంటెడ్ బై క్వీన్ విక్టోరియా ఆన్ 26th June 1862. చూసారు కదా, 1862లో ఫార్మ్ అయింది అది. ద హైకోర్ట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ ఇన్ ముంబై అండ్ క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ హ్యాస్ రీజనల్ బ్రాంచెస్ ఎట్ నాగ్పూర్, ఔరంగాబాద్ అండ్ పనాజీ, గోవా. ఓకే, ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇవన్నీ గుర్తుంచుకోకర్లా. 1862లో బాంబే హైకోర్టు వచ్చింది. ఫస్ట్ బాంబే హైకోర్టు వచ్చింది 1862. తర్వాత 1966లో సో ఢిల్లీ హైకోర్టు వచ్చింది, అది గుర్తుంచుకోండి. ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ గ్యారంటీడ్ బై ద. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏది గ్యారంటీ చేస్తుంది?
జస్టిస్ ప్రెసిడెంట్ గ్యారంటీ ఇస్తాడా సుప్రీంకోర్టుకి, పార్లమెంట్ గ్యారంటీ ఇస్తుందా? కాన్స్టిట్యూషనే. ఏది కాదు, డైరెక్ట్ ఆన్సర్ కాన్స్టిట్యూషనే, వేరే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టు వాజ్ ఆన్సర్డ్ బై కాన్స్టిట్యూషన్. మీకు గుర్తుందా లేదా ఒకసారి మళ్ళీ 124 to 147 వరకు ఉందంటున్నారు. జస్ట్ బేసిక్ రివైజ్ చేద్దాం. మనం ఇప్పటిదాకా క్వశ్చన్స్ ద్వారా నేర్చుకుంది. 124 వచ్చేసరికి దేర్ షల్ బి సుప్రీంకోర్టు ఇంట్రడక్షన్. 125 వచ్చేసరికి శాలరీస్ ఆఫ్ జడ్జెస్. ప్రీవియస్ వీడియోలో ఉంది, బట్ స్టిల్ మనం ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాము. శాలరీ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు అయ్యండి. ఓకే, 126 వచ్చేసరికి యాక్టింగ్ సిజేఐ అండ్ 127 వచ్చేసరికి నాకు కరెక్ట్గా ఎడ్ హాక్ జడ్జెస్ 127 దగ్గర. 128 దగ్గర కరెక్ట్ గుర్తులేదు, బట్ 129 వచ్చేసరికి రికార్డ్స్ ఆన్ ద రికార్డ్ ఆర్ఈసిఓఆర్డి ఆన్ ద రికార్డ్ అంటే సుప్రీంకోర్టులో జరిగే ప్రతి అంశము, ప్రతి కేసు డీటెయిల్ వర్డ్ టు వర్డ్ రికార్డ్ చేసి ఉంచి స్టోర్ చేసి పెట్టిస్తారు అనమాట ఫ్యూచర్ రిఫరెన్స్కి. అదే ఇది. అండ్ 130 కూడా పెద్దగా ఐడియా లేదు, బట్ 131 వచ్చేసరికి జ్యూరిస్డిక్షన్కి సంబంధించింది. 131 to 135 వరకు అది ఏ జ్యూరిస్డిక్షన్ వస్తుందని, 130 నుంచి అది ఏ జ్యూరిస్డిక్షన్కి వస్తుంది అనేది స్లైడ్ షో ఫ్రమ్ కరెంట్ స్లైడ్. Very sorry for the inconvenience. Okay, on the record 131 to 135 వచ్చేసరికి జ్యూరిస్డిక్షన్ ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అని. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్ప్యూట్ బిట్వీన్ టూ స్టేట్స్ కెన్ బి రిజాల్వ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ ఇట్స్ అపీలేట్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, చూడండి ఇక్కడ డిస్ప్యూట్ బిట్వీన్ స్టేట్స్, రెండు స్టేట్ల మధ్య గొడవ జరుగుతుంది. అది ఈ సుప్రీంకోర్టు ఏ జ్యూరిస్డిక్షన్ ప్రకారం తీసుకోవచ్చు. నేను నీకు ముందే చెప్పాను అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంది అని. అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే హైరార్కీ. లైక్ ఢిల్లీ హైకోర్టు ఉంది, ఢిల్లీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మనకు నచ్చలేదు, మనకి అనుకూలంగా రాలేదు, సో హైకోర్టులో వేసాం. హైకోర్టు తీర్పు ఇచ్చింది, అది మనకి ఫేవరబుల్ ఇచ్చింది, కానీ మన అపోనెంట్ ఇక్కడ ఉన్నాడు, ఆడికి ఇక్కడ ఫేవర్గా వచ్చింది, ఆడికి ఇక్కడ సరిగ్గా రాలేదు. సో వాడు ఏం చేస్తాడు, వెంటనే వెళ్ళి సుప్రీంకోర్టులో అప్పీల్ వేస్తాడు. సేమ్ నాకు అన్యాయం జరిగింది, హైకోర్టు తీర్పుని కొట్టేయండి అని. సో అప్పుడు హైకోర్టు మళ్ళీ మనకి అనుకూలంగా కూడా వాడికి అనుకూలంగా ఇచ్చింది. కానీ ఇప్పుడు సచ్చినట్టు ఏంటంటే ఈ రెండు కోర్టులు కూడా దీన్ని ఫాలో అవ్వాల్సింది. సుప్రీంకోర్టు సుపీరియర్ కాబట్టి దాన్ని అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అనుకుంటారు. ఒక కోర్టు కాకపోతే ఇంకో కోర్టుకి హైరార్కీ ఇది. అండ్ ఇక్కడ చూడండి, రెండు స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్. ఓకే, రెండు స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్, టెరిటరీలో కానీ నా నీళ్ళ గురించి కానీ గొడవ జరుగుతున్నప్పుడు అది సుప్రీంకోర్టులో కేసేనండి. ఈ పక్క స్టేట్ వాళ్ళు ఎక్కువ పెంచేసుకుని నీళ్ళంతా వాళ్ళు దొబ్బకపోతున్నారు, మాకేం నీళ్ళు మిగిలించట్లేదు, అది ఇది అని. ఆ గొడవను సుప్రీంకోర్టు డీల్ చేస్తున్నప్పుడు ఏ జ్యూరిస్డిక్షన్ ప్రకారం డీల్ చేస్తుంది. అపీలేట్ అంటే చెప్పేస్తాను అది కాదు. అడ్వైజరీ అంటే అడ్వైజ్ ఇస్తుంది అని అంటే అసలు పట్టించుకోరు, రూల్ ఫాలో అని ఉండదు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే. కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోయింది. సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అన్నా సరే జస్ట్ సూపర్వైజ్ చేస్తుందంటే ఈ పని ఇలా చేయాలని ఆర్డర్స్ ఇస్తుంది, కానీ అది ఫాలో అవ్వాలని కూడా కరెక్ట్గా చెప్పలేము. సూపర్విజన్ అంటే వాళ్ళు చేస్తున్న పని సరిగ్గా చేస్తున్నారు లేదని సూపర్వైజ్ చేయడం అంతే. సో ఈ రెండు పోయినాయి. అండ్ అపీలేట్ జ్యూరిస్డిక్షన్ కాదు అని మనకు తెలిసిందే. సో ఆన్సర్ ఇస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, ఆన్సర్ ఇస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. చూసాం కదా, రెండు రాష్ట్రాల మధ్య కూడా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఆర్టికల్ 32 సపరేట్లీ ప్రొవైడ్స్ ద కోర్ట్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఆర్టికల్ 32 కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది కదా. మనకి గుర్తుందో లేదో 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్సే ఉంటాయి, అది గుర్తుంచుకోండి. ఒకటి మీరు షార్ట్ కట్ ఇవన్నీ గుర్తుండకపోయినా 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ అని గుర్తుంచుకోండి అంతే. ఓకే, అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటో చూసారు కదా. అండర్ దిస్ ద సుప్రీం కోర్ట్ హియర్స్ కేసెస్ ఓన్లీ వెన్ దే ఆర్ అపీల్డ్ అగేన్స్ట్ ఏ హైకోర్ట్ ఆర్డర్. చూసారు కదా, హైకోర్టు యొక్క ఆర్డర్ని క్యాన్సిల్ చేయడానికి అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అనేది వాడతారు సుప్రీంకోర్టులో. ఓకే, అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే అది. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ద ప్రెసిడెంట్ కెన్ రిక్వెస్ట్ ద సుప్రీం కోర్ట్ టు గివ్ ఇట్స్ ఒపీనియన్ ఆన్ ఎనీ మ్యాటర్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్. ఓకే, ప్రెసిడెంట్ అడ్వైస్ అడుగుతాడు సుప్రీంకోర్టుని. అంటే ఆల్మోస్ట్ ఒక 143 అనుకోండి, 143 ఆర్టికల్ సంబంధించి ఉంటుంది అనుకుంటే, ఇక్కడ కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఆర్టికల్ 143 అంటే నేనేమని గుర్తుపెట్టుకున్నా అంటే సుప్రీంకోర్టుకు పార్లమెంట్కి ప్రెసిడెంట్కి మధ్య లవ్ అనమాట, మీడియేటర్ లాగా ఉంటాడు. లవ్ అని పార్లమెంట్ నుంచి సుప్రీంకోర్టుకి కనెక్టర్ కింద, ఎస్పెషల్లీ ప్రెసిడెంట్కి సుప్రీంకోర్టుకి
కాబట్టి 1/4 ప్రెజెంట్ 1/4 సుప్రీంకోర్ట్ అని నేను గుర్తుపెట్టుకున్నా. అండ్ ఇట్స్ సిలీ థింగ్. అండ్ అంతకంటే ఏం లేదు. మనకి ఏదైతే 3 మార్కులు కావాలి ఎగ్జామ్లో, 3 మార్క్స్ వస్తాయి టైర్ 2 CGLలో. కాబట్టి మనం వేస్ట్ చేసుకోకూడదు ఆపర్చునిటీ. ఎలాగొచ్చినా సరే గుర్తుంచుకోవాలి. నేనైతే ఇలా గుర్తుంచుకున్నా. మీకు కానీ స్పెషల్ ట్రిక్ ఉంటే అది మీరు గుర్తు చేయండి, కింద కామెంట్ చేయండి మీ ట్రిక్ ఏంటి అని. జస్టిస్ ఇందు మల్హోత్రా పెన్నెడ్ ఏ డిస్సెంటింగ్ ఒపీనియన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్. ఓకే, జస్టిస్ ఇందు మల్హోత్రా అనే ఆవిడే ఒక బాగా కొంచెం కాంట్రవర్షియల్ జడ్జిమెంట్ ఇచ్చింది. కొంచెం డిస్సెంటింగ్ అని అంటే బాగా ఎలా చెప్పాలి, కంప్లీట్లీ వ్యతిరేకిస్తున్న ఈ పద్ధతిని అని ఒక పద్ధతి. అది ఏం పద్ధతి అని అంటే చూడండి, బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉమెన్ వెంట్ టు శబరిమల. 2017 or 18 ఆ టైంలో జరిగింది గొడవ. ఉమెన్కి కూడా శబరిమల ఎంట్రీలో ఉండాలని అదే జస్టిస్ సింధు మల్హోత్రా ఇచ్చిన జడ్జిమెంట్. సో ఇది బాగా కాంట్రవర్సీ అయినప్పుడు మీరు తెలుసో లేదో, ఇది బాగా కాంట్రవర్సీ అయింది, గుర్తుంచుకోండి. ఇదే ఆన్సర్. ఓకే, ద శబరిమల టెంపుల్ ఎంట్రీ కేసు ఆన్ September 2018. ఓకే, September 2018 ఇందు మల్హోత్రా ఇచ్చింది. అదే చాలా పెద్ద ఈ ఇష్యూ అయింది అప్పట్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కవర్డ్ బై ద అపీలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, కాన్స్టిట్యూషనల్ కేసెస్, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. ఇప్పుడు అపీలేట్ జ్యూరిస్డిక్షన్లో ఏ కేసులు కావాలి? అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఇందాక చెప్పాను, హైకోర్టు యొక్క జడ్జిమెంట్ని మనకు నచ్చకపోతే సుప్రీంకోర్టులో పిల్లేసుకుని దాన్ని కొట్టించేయడం హైకోర్టు జడ్జిమెంట్ని. క్రిమినల్ కేసులు కొంతమంది నేరస్తులు, ఇప్పుడు ఆయిషా మీరా కేసే చూసుకోండి, మన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్టించారు. సో అక్కడ పిల్లేశారు. కాబట్టి ఇదైతే కాదు, నాట్ కవర్డ్ అని కవర్ అయింది, సుప్రీం కేసెస్లో కవర్ అయింది. కాన్స్టిట్యూషనల్ కేసెస్, నీ ఫండమెంటల్ రైట్స్ కానీ వైలేట్ అయినాయి అనుకోండి, ఖచ్చితంగా నువ్వు సుప్రీంకోర్టులో కూడా కేసు వేయచ్చు. హైకోర్టులో కనుక ఒకవేళ ఎమ్మెల్యేలు, ఎంపీలు నీతో గొడవ పెట్టుకున్న వాళ్ళు కానీ ఏమైనా వేస్తారండి. సో ఇది కవర్ అయింది. కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్, అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. మరి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. అండ్ సివిల్ కేసెస్ అంటే ఇది మరీ చిల్లర్ కేసులు అనమాట. జస్ట్ చెప్పే కదా, కాస్తంత మర్యాద చేయలేదు, పద్ధతిగా బిహేవ్ చేయలేదు, లేదా కారు ర్యాష్ డ్రైవింగ్ చేశాడు, రూల్స్ బ్రేక్ చేశాడు, ట్రాఫిక్ రూల్స్, దాని మీద కేసెస్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం. నేనైతే సివిల్ కేసెస్ అనేది బాగా అంటుంది. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ మరి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తాయి, బట్ నాట్ కవర్డ్ బై అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే మరి ఇది అవ్వచ్చు. సివిల్ కేసెస్ కూడా అవుతాయి అనుకుంటున్నా, కరెక్ట్గా నాకు గుర్తులేదు. సో చూద్దాం ఆన్సర్ ఏంటి అని. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. ఓకే, సివిల్ కేసెస్ కూడా అంటే చిల్లర్ కేసులు కూడా సుప్రీంకోర్టు అనేది హ్యాండిల్ చేస్తుంది. సో ఇది కూడా కవర్ అవ్వలేదు. ఆన్సర్ ఈస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్, ఇదిగో చెప్పాను కదా, 2 స్టేట్ల మధ్య వాటర్ గొడవ, సెంటర్కి స్టేట్కి మధ్య వాటర్ గొడవ, అవన్నీ కూడా సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పే కానీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, పెట్టాలా వద్దా సివిల్ కేసెస్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఎగ్జామ్లో పెట్టుంటే నాకు -4 మార్క్స్ పడేది, బట్ ఇక్కడే చెప్పాను కాబట్టి మనకు సరిపోయింది. అండ్ చూడండి ఇక్కడ ఆర్టికల్ 131 ఇన్ సచ్ ఫెడరల్ డిస్ప్యూట్స్, అదే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి 131లో మెన్షన్ చేస్తుంది. ఓకే, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది ఆర్టికల్ 143. చెప్పే కదా, అడ్వైజరీ చూస్తే ఆర్టికల్ 143 గుర్తొచ్చింది, ఇక్కడ రాశాడు. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ 143. ద ప్రెసిడెంట్ మే సీక్ ద సుప్రీం కోర్ట్స్ ఒపీనియన్ ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ ఇన్ పబ్లిక్. ఓకే, ఆర్టికల్ 143 అంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, లవ్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ సుప్రీం కోర్ట్. నేను అలా గుర్తుంచుకున్న 143 బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ సుప్రీం కోర్ట్. ఓకే, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాష్ ప్రిస్క్రైబ్స్ ఎ ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ ఓన్లీ. Indian prescribes a very difficult procedure for removal of judges. Does not prescribe a procedure for removal of judges. Prescribes a very flexible procedure for removal of judges. ఓకే, ఇది చూడండి, జడ్జిని రిమూవ్ చేయడం అంత ఈజీ కాదు, వెరీ సింపుల్. ఇక్కడ ఆన్సర్ ఇక్కడే ఉంది, వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్. చూసారు కదా, కాన్స్టిట్యూషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ని ప్రొవైడ్ చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్, ప్రిస్క్రైబ్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్. The Indian Constitution prescribes a very difficult procedure for the removal of judges to safeguard judicial independence. Okay, 124 subclass 4లో అది మెన్షన్ ఉంది. అండ్ 217 వచ్చేసి హైకోర్టు జడ్జి, గుర్తుంచుకోండి. 124లో ఏమో జడ్జిలకు సంబంధించి, 124 subclass 4లోనేమో జడ్జిలకు సంబంధించి, 217లోనేమో హైకోర్టు జడ్జిలకు సంబంధించి. ఓకే, అది గుర్తుంచుకోండి. 217. A Supreme Court or High Court judge can be removed by the Parliament by. Supreme Court judge or High Court judge can be removed by the Parliament by అని అంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్ అంత ఈజీగా తీసేయాలి. సుప్రీం కోర్ట్ జడ్జిని, పార్లమెంట్ జడ్జిని పార్లమెంట్లో తీయాలంటే మినిమం 100 మెంబర్స్ ఉండాలి. 100 మెంబర్స్ ఆఫ్ ఎంపీస్ లేదా 50 రాజ్యసభ, RAJYA SABHA, అదే
అప్పర్ హౌస్ నుంచి 50 పీపుల్, లోవర్ హౌస్ నుంచి 100 పీపుల్ కన్సెంట్ ఉండాలి. వాళ్ళ ఒపీనియన్ ఉంటే జరుగుతుంది. అండ్ 1991లో ఎవరినో తీసేయబోయారు. బట్ అది సరిగ్గా మెజారిటీ ఇక్కడే రాక అది అవ్వలేదు. సింపుల్ మెజారిటీ, బోత్ సింపుల్ అండ్ 2/3 మెజారిటీ. ఇప్పుడు మనకు ఉండేదే 500, 550 పైన ఎంపీస్ ఉన్నారు ఇప్పుడు. దాంట్లో 2/3 మెజారిటీ అంటే ఈజీగా 100 ఎబోవ్ దాటుతుంది కాబట్టి ఇది కానే కాదు. నేనైతే 100 మెంబర్స్ మినిమం ఉండాలని గుర్తుంచుకున్నాను. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను మీకు. సో ఇదైతే కాదు, ఇది తీసేసాను. స్పెషల్ మెజారిటీ అని అంటే ఏందో తెలియదు. 2/3 మెజారిటీ ఇదైతే పక్క కాదు. 2/3 మెజారిటీ అయితే పక్క కాదు. 2/3 అంటే 550కి బాగా 100కి ఎబోవ్ వచ్చేస్తుంది. సింపుల్ మెజారిటీ ఆర్ స్పెషల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అని అంటే మరి ఏందో కరెక్ట్గా క్లారిటీ లేదు. సరే, నేనైతే ప్రస్తుతానికి అయితే హోల్డ్ పెట్టిస్తా, మార్క్ అండ్ రివ్యూ పెట్టి ఎగ్జామ్లోకి వస్తే. A judge of the Supreme Court or High Court can be removed from office by the President following an address by each house. Okay, స్పెషల్ మెజారిటీ ఆన్సర్ వచ్చేసింది కదా. స్పెషల్ మెజారిటీ అంటారు అదే ఆ 100 ఎంపీస్ అండ్ 50 రాజ్యసభ ఎంపీ 50 రాజ్యసభ ఎంపీస్ని కనుక సపోర్ట్ ఉంటేనే తీస్తారు. దాన్ని స్పెషల్ మెజారిటీ అని అంటారు అనమాట. అది బాగా గుర్తుంచుకోండి, స్పెషల్ మెజారిటీ అని. నేను ఈ క్వశ్చన్ ఇప్పటికీ 10 సార్లు చదివా, మర్చిపోయాను. బట్ ఇది ఇప్పుడు టైర్ 2లో వచ్చిన క్వశ్చన్, ఇది అడ్వాన్స్డ్ లెవెల్. సో మనం రావాల్సిందే. చూసారు కదా, ఇదిగోండి. సైన్డ్ బై 100 మెంబర్స్ ఆఫ్ లోక్సభ, 50 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. చూసారు కదా, 100 మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ 50 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. అది గుర్తుంచుకోండి. చైర్మన్. ఏ 3-member committee is constituted to investigate the charges. ఓకే, 3-member committee. ఓకే, సుప్రీంకోర్టు జడ్జి మీద ఆరోపణ ఉంటే 3-member committee ఫామ్ అవుతుంది. ఆ కమిటీలో ఎవరైనా చీఫ్ జస్టిస్, జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, వాళ్ళ ముగ్గురు కలిసి జ్యూరిస్ట్ అనేది అంటారు. ఇదంతా సుత్తి, బట్ మనం గుర్తుంచుకోవాల్సి అంటే ఎంత మేము ఉండాలి అని. Which constitutional amendment act has replaced the collegium system of appointing judges to the Supreme Court and High Courts? ఓకే, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జిమెంట్ని కొంతమంది అనుకూలంగా మార్చుకొని వాళ్ళకి వాళ్ళు నిలిపించుకొని కొంచెం అందులో పార్షాలిటీ చూపిస్తున్నారు అని చెప్పి నేను ఒక అమెండ్మెంట్ జరిగింది. వాళ్ళ నియామకాల్లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, పార్లమెంట్ కానీ పొలిటికల్ లీడర్స్ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని. ఇది ఏ అమెండ్మెంట్ అని అంటే నేను జస్ట్ గుర్తుంచుకున్న 100-1 అమెండ్మెంట్. జడ్జిలంతా ఈజీగా 99th అమెండ్మెంట్ అనే యాక్ట్ అని గుర్తుంచుకున్నా. అది ఎప్పుడు 2015లో చేశారనమాట అమెండ్మెంట్. The amendment was ratified by majority of the state legislature and received president assent. However, in 2015, a constitutional bench of Supreme Court by 4:1 majority declared both 99th Amendment and the NJAC Act unconstitutional and violating basic structure of the Constitution. ఓకే, ఆ అమెండ్మెంట్లో కూడా కొంచెం అవకతవకలు ఉన్నాయి, అదంతా ఈజీ కాదని చెప్పేసి దాన్ని కూడా నల్ అండ్ ఫై చేశారు. అది గుర్తుంచుకోండి. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. చూసారు కదా, కొంతమంది లోవర్ క్యాస్ట్ జడ్జెస్కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణ అప్పుడు వచ్చింది. ఓకే, అదైతే గుర్తుంచుకోండి. సెలెక్టెడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఓకే, 65th అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు జరిగింది? 1990. స్ట్రెంథెన్ ద రోల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. 82nd అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిజన్స్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పర్టికులర్ రిగార్డింగ్ రిజర్వేషన్ అండ్ ప్రమోషన్. ఓకే, 82nd అమెండ్మెంట్ వచ్చేసరికి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్. 52nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్డ్ యాంటీ డిఫెక్షన్ లా. ఇది బాగా ఇంపార్టెంట్ మనకి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీకి జంపు కొట్టే వాళ్ళ కోసం అని మనకి 52nd బాగా ఇంపార్టెంట్. 1985లో జరిగింది, అది బాగా గుర్తుంచుకోండి. ఓకే, ఇది మర్చిపోవద్దు. Any dispute between the government of India and the one or more states between government of India state comes under dash jurisdiction. ఇప్పటికీ కానీ ఇది కానీ ఆన్సర్ చేయలేకపోతే నేను వేస్ట్. మీరు కానీ గుర్తుందో లేదో తెలియదు. నేనైతే ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ అనుకుంటున్నా. చూసి ఓకే, ఎక్స్క్లూజివ్ ఒరిజినల్. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ jurisdictions Supreme Court allows it to settle disputes between center and state and amongst the states? మళ్ళీ అదే క్వశ్చన్ ఇచ్చాడు. అపీలేట్ జ్యూరిస్డిక్షన్. సెంటర్ స్టేట్కి మధ్య అపీలేట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షనే, వేరే ఏం కాదు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. చూసారు కదా. ఓకే, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పాస్డ్ ఎ జడ్జ్మెంట్ ఇన్ డాష్ ఇన్ విచ్ ఇట్ డిక్లేర్డ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ట్రిపుల్ తలాక్ యాజ్ అన్కాన్స్టిట్యూషన్ అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద సేమ్ టు బి వాట్. ట్రిపుల్ తలాక్ని ఎప్పుడు క్యాన్సిల్ చేశారు? నాకు తెలిసి అయితే 2013 అసలు కానీ కదా, అప్పుడు బీజేపీ పవర్లో లేదు. 2014 జస్ట్ స్టార్ట్ అయింది, ఛాన్సే లేదు. సో 2018 ఆర్ 2017, బట్ నాకు గుర్తుందైతే 2018 అని అనుకుంటున్నా. సో వెరీ రాంగ్ అవ్వచ్చు, నేనైతే 2018 అని పెట్టాను.
చూద్దాం ఆన్సర్ 2017 చూసారు కదా, -3 -1 ప్లస్ ఒక 3 మార్క్స్ ఎగిరిపోయినాయి, -3 టోటల్లీ -4 మార్క్స్ నాకు రావాల్సిన చూసారు కదా. సో మీరు కూడా అలాంటి మిస్టేక్స్ జరుగుతాయి, బట్ స్టిల్ రిస్క్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి. బట్ చూసారు కదా, ఇప్పుడు నేను రిస్క్ తీసుకున్నా 2018 అని, నాకు నష్టమైంది. సో ఎగ్జామ్లో మనకి ఇలాంటి నష్టాలు జరుగుతాయి. సో చాలా జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా ఉంటేనే, లేదు 2018 అని కనీసం 70% కాన్ఫిడెంట్ ఉంటేనే మనం చేయాలి, లేదంటే చేసాము అని అంటే సంకనాకుతాము. ఇలాగే చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ ఇది. నేను ప్రాక్టీస్ చేస్తున్నా కరెక్ట్ గెస్ చేయడం, బట్ స్టిల్ ఐఎమ్ amateur at it. Let's get into the next question. In which year was the first ever motion to remove Supreme Court justice signed by members of parliament? ఇంకెప్పుడు 91లోనే జరిగింది అదే ఇది. ఓకే ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. వెరీ సారీ. Which of the following statements is incorrect regarding the collegium system? A system started in the year 2007. Collegium system అంటే ఏంటి? The system was evolved through Supreme Court judgment. It recommends the appointments of transfer of judges. Okay, it consists of Chief Justice and 4 senior judges of Supreme Court. ఓకే, కొలీజియం సిస్టమ్ అంటే ఏం లేదు, ఒక ప్యానల్ ఏర్పాటు అవుతుంది జడ్జెస్కి, దానికి సంబంధించి అపాయింట్మెంట్స్ ట్రాన్స్ఫర్స్ వాటికి సంబంధించి అంతా ఆ కొలీజియమే చూసుకుంటుంది. అది 2007లో ఫామ్ అయిందా అంటే కాదు. ఓకే, అదే మెయిన్ ఆప్షన్, నాకు గుర్తుంది చదివినట్టు, అందుకని ఆన్సర్ పెట్టా, లేదంటే తలగొట్టుకుంది. బట్ కొలీజియం అంటే గుర్తుంచుకోండి, ఒక ప్యానల్ ఆఫ్ జడ్జెస్, అది కూడా ఎంత, CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, 4 జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు, అది గుర్తుంచుకోండి. 2007లో అది ఫామ్ అవ్వలేదు. 1857 స్ట్రగుల్ చేసి 1947లో పుట్టాను అన్నట్టు జోక్ ఉంటుంది కదా, అలాగనమాట. 1981 నుంచి దాని మీద మార్పులు, అమెండ్మెంట్లు, తీర్పులు చేసుకుంటా వస్తే అలాగే ఎవాల్వ్ అవుతూ వచ్చింది, అది ఇంకా ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. అర్థమైందా, అది గుర్తుంచుకోండి. Dash are the guidelines laid down by the Supreme Court for specific requirements and procedures that police has to follow for arrest, detention and interrogation of any person. ఏదైనా వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా ఒక సెట్ అండ్ గైడ్లైన్స్ అనేది సెట్ చేసింది సుప్రీం కోర్ట్. ఆ గైడ్లైన్స్ యొక్క పేరేంటి? మేనకా గైడ్లైన్స్, విశాఖ గైడ్లైన్స్, డీకే బస్సు గైడ్లైన్స్. ఇక్కడ విశాఖ గైడ్లైన్స్ చూడండి, మన విశాఖపట్నం అని చెప్పేసి నాకు గుర్తొచ్చేసింది. ఆన్సర్ ఇది అనుకుని పెట్టేశారు, ఇది కాదు. నేను ఇదే అనుకుని పెట్టబోయా మాక్ టెస్ట్లో, సంకనాకింది నాకు. ఇది కాదు. ఈ విశాఖ గైడ్లైన్స్ ఏంటి అంటే సెక్సువల్ అబ్యూస్. ఓకే, సెక్సువల్ అబ్యూస్కి సంబంధించి ఏదన్నా ఎలా ఒక సెక్సువల్ అబ్యూస్ విక్టిమ్ కానీ అక్యూజ్డ్ని కానీ ఎలా అరెస్ట్ చేయాలి, ఎలా డీల్ చేయాలనే గైడ్లైన్స్ విశాఖ గైడ్లైన్స్లో ఉంది. అండ్ కేసీ రాబెట్టో గైడ్లైన్స్, మేనకా గైడ్లైన్స్, డీకే బస్సు గైడ్లైన్స్. సో నాకు గుర్తురాట్లేదు, విశాఖ అయితే మన విశాఖపట్నం కాబట్టి నాకు అది గుర్తుంది, అలా గుర్తుంచుకున్నా. ఇదేం గుర్తురాట్లేదు. నేనైతే ఎగ్జామ్లో ఇది వస్తే నెక్స్ట్ టైము స్కిప్ కొడతా. ఇది అరెస్ట్కి సంబంధించి ఫాలో అవ్వాల్సిన గైడ్లైన్స్, డీకే బస్సు గైడ్లైన్స్. ఓకే, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా మనం చూసిన పొలిటికల్ అరెస్ట్లో ఈ అంబటి రాంబాబుని ఇంకా ఎవరిని అరెస్ట్ చేశారు, చంద్రబాబుని కూడా అప్పుడు అరెస్ట్ చేశారు కదా. ఇవన్నీ గుర్తుంచుకొని వాళ్ళ అరెస్ట్కి సంబంధించిన డీకే బస్సు గైడ్లైన్స్ ఫాలో అయ్యారా లేదా అని చెప్పేసి మనం కోర్టులో కేసు వేయచ్చు, కేసు వేసి వాదించవచ్చు కూడా. బట్ స్టిల్ అదంతా పట్టించుకోరు ఎవరు, ఇప్పుడు ప్రోటోకాల్ అనేది ఎవరు ఫాలో అవ్వడం, గైడ్లైన్స్ అనేది ఎవరు ఫాలో అవ్వట్లేదు. మా కామన్ మ్యాన్ అయితే ఎలా పడితే అలా అరెస్ట్ చేసి ఎలా హింసిస్తారో మనకు తెలిసిందే, సినిమాల్లో కూడా చూసాం మనం. సో ఇవన్నీ ఎప్పుడు ఫాలో అవుతారో ఏమో తెలియదు. The advisory board under provisions of Article 22 of the Constitution to be consider persons who are or have been or qualified to be appointed as. ఓకే, అడ్వైజరీ బోర్డులో ఆర్టికల్ 22 ప్రకారం ఎవరిని అపాయింట్ చేయొచ్చు? జడ్జెస్ ఆఫ్ లోవర్ కోర్టు, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు, జడ్జెస్ ఆఫ్ హైకోర్టు, జడ్జెస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, అసలు నాకు గుర్తు రావట్లేదు. ఆర్టికల్ 22 అంటే ఫ్రీడమ్కి సంబంధించింది. సో ఆ ప్యానెల్లో ఎవరు ఉంటారు అనేది నాకు గుర్తు రావట్లేదు. సో నేనైతే ఎగ్జామ్లో స్కిప్ కొడతాను. మీకు తెలిస్తే ట్రిక్ ఏమన్నా ఉంటే ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవడానికి కింద కామెంట్ చేయండి. ఓకే, ట్రిక్ ఉంటే ప్లీజ్ కామెంట్. ఇంత రాస్తున్నా, ట్రిక్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అని రాస్తున్నాను. బట్ ఎవరు చేయరు. ఓకే, చూద్దాం. జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. ఓకే, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్టికల్ 22కి సంబంధించి ప్యానెల్ అదే రాస్తారు. ఆర్టికల్ 22 విచ్ డీల్స్ విత్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్
Advisory boards review orders of preventive detention. These boards must consist of persons who are or have been are qualified to be appointed as judges, high courts. This composition ensures an independent and expert review of డిటెన్షన్ ఆర్డర్స్. ఓకే, ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని సెటన్గా ఫాలో అవ్వాల్సిన ఫ్రీడమ్, తన యొక్క హక్కులకి కాలు రాయకుండా ఉండడానికి ఒక అడ్వైజరీ బోర్డు ఉంది. ఆ బోర్డులో హైకోర్టు జడ్జెస్ ఉంటారనమాట. ఆ బోర్డులో ఆ ప్యానల్ మెంబర్స్ హైకోర్టు జడ్జెస్ ఉంటారని చెప్తుంది ఆర్టికల్ 22 ప్రకారం. ఓకే, ద స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ లీజమా జోసెఫ్ కేస్ డీల్స్ విత్ పర్సన్ విత్ డిసబిలిటీస్. ఇది జస్ట్ బండ గుర్తు పెట్టుకున్నాను నేను, ఇంకా అంతకుమించి ఏం లేదు. The state of Kerala versus Lismo Joseph case deals with person with disabilities. Answer. Okay. In state of Kerala, Lismo Joseph, the Supreme Court affirmed that person with disabilities are entitled to reservation in promotions. Okay. Reservations in promotions. Okay. ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఈ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ప్రమోషన్స్లో కూడా కొంచెం రిజర్వేషన్ చేస్తుంది సార్, ఎందుకంటే వాళ్ళు అంత ఎఫెక్టివ్గా పనిచేయలేరు కాబట్టి ప్రోత్సాహం ఉండాలి. సో అందుకని చెప్పేసి వాళ్ళకి అని చెప్పేసి ఆర్టికల్ 16 సబ్-4 ప్రకారం ఆవిడ కేసులో పర్సన్ విత్ డిసెబిలిటీస్కి ప్రమోషన్స్ ఉండాలి అని చెప్పేసి తీర్పిచ్చింది. అది గుర్తుంచుకోండి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ప్రింట్ ఏదో తప్పు పడింది. ఏ అండ్ బి ఓన్లీ, బి అండ్ సి, ఏ అండ్ సి ఓన్లీ, ఏ అండ్ డి ఓన్లీ. బట్ చూద్దాం. ఒరిజినల్ జిస్ట్ ఎక్స్టెండ్ ఎనీ డిస్ప్యూట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఎనీ స్టేట్ అండ్ అదర్ స్టేట్. ఓకే, ఏ అనేది కరెక్ట్ ఆన్సరే. సో ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఏ అయితే కరెక్టే, ఎందుకంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎనీ స్టేట్కి, ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి, అన్ని స్టేట్ల వర్సెస్ గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్కి అవుతుంది. బి అనేది ఏందో చూద్దాం. అపీలేట్ జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెండ్స్ వెన్ ద యూనియన్ ప్లస్ సమ్ స్టేట్స్ ఆర్ వన్ సైడ్ అండ్ సమ్ అదర్ స్టేట్స్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద డిస్ప్యూట్స్. అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే చెప్పాను కదా, హైకోర్టుని క్యాన్సిల్ చేయడానికి. సో బి అయితే కాదు, బి అయితే కాదు. అండ్ సి చూద్దాము. And Article 129 and 140 of the Constitution of the Supreme Court has been with the power to punish for contempt of court. 129 అని అంటే నేను చెప్పాను ఆన్ ద రికార్డు, చేసేది ప్రతిదీ కూడా ఫ్యూచర్లో రికార్డుకు ఉండాలని. సో సి కూడా కాదు. అండ్ డి వచ్చేసి ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ కెనాట్ బి యాడెడ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అని అంటే ఏంది అనేది చూడాలి. మీకు ఏమైనా ఐడియా వస్తుందా ఈ ఆర్బిట్రేషన్ అంటే మీనింగ్ ఏంది అసలు? ఓకే, సో ఆర్బిట్రేషన్ అంటే ఏంది అని అంటే మీనింగ్ ఎలా చెప్పాలి. ఇప్పుడు మనం ఒక సినిమా ఏదో ఉంటుంది, సందీప్ కిషన్ కోర్టు బయట కేసులన్నీ మీడియేషన్ చేస్తుంటారు. కోర్టులో వెళ్ళి కొట్టుకోవడం బదులు మనం కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పేసి బయట థర్డ్ పార్టీ తాగా. సో థర్డ్ పార్టీ ద్వారా కేసెస్ని సాల్వ్ చేయడం అనేది సుప్రీంకోర్టు ఆ థర్డ్ పార్టీ రోల్ పోషిస్తుంది అన్నట్టు. ఇక్కడ సరిగ్గా నాకు అర్థం కావట్లేదు ఏం రాసింది అని. ఈ పీడిఎఫ్ని నేను సెట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను, పీడిఎఫ్ని, డోంట్ వరీ ఏముంది అని. బట్ ఏ అయితే కరెక్ట్ అండ్ బి, సి అండ్ డి కరెక్ట్ అనుకుంటున్నా. మరి ఎందుకు అని సుప్రీంకోర్టు థర్డ్ పార్టీలో పార్ట్ కాదు అని చెప్తున్నట్టు. కెనాట్ బి అన్నట్టు థర్డ్ పార్టీ రోల్ ప్లే చేయదు సుప్రీంకోర్టు అని. రెండు స్టేట్స్ మధ్య గొడవకి కాంప్రమైజ్ అవ్వండి అది ఇది అని. అయితే ఒక సైడ్ తీర్పిస్తుంది లేదా రెండు సైడ్లని కొట్టి పరేస్తుంది. సో ఏ అండ్ డి అనుకుంటున్నా ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఏ అండ్ సి అంటే చూద్దాం. ఏ అండ్ సి కరెక్ట్ స్టేట్మెంట్ యాస్ డిస్క్రైబ్ court jurisdiction federal disputes under article 131. Statement C is correct because article 129 and 142 empower the Supreme Court to punish for contempt of court. Okay, article 129 and 142. 129 అనేది ఉత్తి రికార్డే కాదు, ఆర్ఈసీ వార్డే కాదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా. అది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 129 అండ్ 142 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పనిషబుల్. సో కోర్టు అధికారాన్ని ధిక్కరిస్తే దాన్ని కోర్టు ఆర్డర్ని కేసేసి పనిషబుల్ బై అఫెన్స్ అని. సో మనం మిస్టేక్ చేసాం. ఇప్పటికీ 8 మార్కులు ఎగిరిపోయినాయేమో నాకు. ఉన్న 3 మార్కులు రాకుండా 1 మార్క్ ఎక్స్ట్రా ఎగిరిపోయింది రావాల్సిన 3 మార్కులకి. ఓన్లీ -1 మార్కే కదని చెప్పేసి మనం పెట్టేస్తాం, ఎగ్జామ్లో అదే దెబ్బ కొట్టుద్ది. అట్లాంటిది చెయ్యొద్దు. విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ ఎక్సర్సైజ్ ద జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ of the federal court under any pre-constitution law. Okay, which article of the Supreme Court exercise the jurisdiction? Okay, jurisdiction exercise చేయాలి అంటే ఏ ఆర్టికల్లో ఉండాలి? మనం ముందే చెప్పాం 131 to 135 జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది అని. ఇక్కడ 144, 140 ఎందుకు అని 135 దగ్గరలో ఉంది కాబట్టి నేను 135 అని పెడతాను ఆన్సర్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎస్ రైట్ అండి. మొత్తం ఇందాక దాకా వచ్చిన -2 మార్క్స్ చేసిన దానికి ఈ +3 మార్క్స్ తోటి పోయి
ఓన్లీ ఒక్క మార్కే మిగిలింది. సో చూసారు కదా ఎగ్జామ్ ఎంత టఫ్గా ఉంటుందో మనం తప్పు చేస్తే. ఇందాక 2 క్వశ్చన్స్ రాంగ్ గెస్ చేశాను నేను. సో అక్కడ -1 మార్కులు పోయి ఇక్కడ రావాల్సిన 3 మార్క్స్లో ఓన్లీ 1 మార్కే వచ్చింది. సో చూద్దాం. టిల్ విచ్ ఇయర్ డిడ్ ద హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ కంటిన్యూ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ హిమాచల్ ప్రదేశ్? ఓకే, హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ వచ్చింది 1966లో. ఓకే, అండ్ హిమాచల్ ప్రదేశ్ వరకు దాని జ్యూరిస్డిక్షన్ ఉండేదంట. హిమాచల్ ప్రదేశ్ జ్యూరిస్డిక్షన్ ఎప్పటి వరకు ఎండ్ అయింది అని అంటే 1969. ఓకే, 1969 దగ్గర ఎండ్ అయింది. సో 1969లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వచ్చిందని గుర్తుంచుకోండి. సో మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే 1969లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వచ్చింది, అప్పుడు ఫామ్ అయింది. అండ్ 1966లో ఢిల్లీ హైకోర్టు ఫామ్ అయింది. ఓకే, ఢిల్లీ హైకోర్టు 1966లో ఫామ్ అయింది. ఓకే ఓకే, మళ్ళీ నేను తప్పు పెట్టాను. ఆ వచ్చిన ఒక్క మార్కు కూడా ఎగిరిపోయింది. -1, ఇప్పుడు +1 ఉంది కదా, క్యాన్సల్. 1971లో ఢిల్లీ హైకోర్టు నుంచి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వచ్చింది. నేను 1969 అనుకున్నా. రెండు సంవత్సరాలు ఎగరగొట్టాను. చూశారు కదా మనం ఇయర్స్ గుర్తుంచుకోకపోతే ఎంత తప్పు అవుతుందో. 1971 ఈజ్ అవర్ ఆన్సర్. బాగా గుర్తుంచుకోండి, 1969 కాదు, 1971. ఓకే, 1971లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒక 20 సార్లు రివైజ్ చేసుకుని చూసి రావాలి నేను. మీకు ఏ క్వశ్చన్ టఫ్గా ఉందో కింద కామెంట్ చేయండి గుర్తుంచుకోవడం. Which article of the Indian Constitution mentions that all the authorities, civil and judicial, in the territory of India shall act in aid of the Supreme Court? Okay. Which article of Indian Constitution mentions that all the authorities, సివిల్ అన్ని సుప్రీంకోర్టుకి అడ్వైజరీ రిస్ట్రిక్షన్ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఇవ్వడంలో సహకరిస్తాలి అని ఏ ఆర్టికల్ చెప్తుంది? నేనైతే 143 అయితే మనకి ప్రెసిడెంట్ లవ్ అని తెలుసు. సో ప్రెసిడెంట్ కెన్ కావాలని, సో అది తీసేసాను. అండ్ ఇప్పుడే 142 మనం చూసింది ఇక్కడ చూసాం కదా ఆర్టికల్. 142 అని పనిషబుల్ బై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఉంది. సో 142 కూడా కాదు, గుర్తుంచుకోవాలి మనం. ఒకసారి మళ్ళీ రాసుకుందాం. 143 వచ్చేసరికి ప్రెసిడెంట్, 143 సుప్రీంకోర్టు. ప్రెసిడెంట్ 143 సుప్రీంకోర్టు. సో ప్రెసిడెంట్కి సుప్రీంకోర్టు మధ్య ఆర్డినెన్స్ ఎప్పుడైనా సర్వీస్ కమ్యూనికేషన్కి సంబంధించి ఉంటుంది. అండ్ 141 నాకు గుర్తురాదు. 142 వచ్చేసరికి ఏంటి అని అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. 142 అండ్ 129 ఈ రెండు కంబైన్డ్ CONTEMPT ఆఫ్ COURT. 129 వచ్చేసి ఆన్ ద రికార్డ్ కూడా, ఆన్ ద రికార్డ్ CORT ఆన్ ద రికార్డ్ అని కూడా గుర్తుంచుకోవాలి మనం. మిస్ అయితే దెబ్బ పడిపోద్ది. 144 వచ్చేసి ఆన్ ద రికార్డ్. ఓకే, 144 ఈజ్ అవర్ ఆన్సర్. 12 స్క్వేర్. ఓకే, 12 స్క్వేర్ వచ్చేసరికి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ADVISORY JURISDACTI1. మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా సాల్వ్ చేస్తున్నాను నేను. మొత్తం వీడియోలో అప్లోడ్ చేయాలి, క్వశ్చన్ పేపర్ అంతా తయారు చేయడానికి టైం పడుతుంది. సో 12 స్క్వేర్ అనేది గుర్తుంచుకొని 12 స్క్వేర్ ఈక్వల్ టు 144. 144 అంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, అది గుర్తుంచుకోండి. ఇదంతా చదవడం అవన్నీ మనకి వల్ల కాదు. నేనైతే ఈ షార్ట్ కట్ ట్రిక్ గుర్తుంచుకున్నానంటే ఇప్పుడు ఆన్సర్ చేయాలి, మీకు చేయలేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ వాజ్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ ద సెకండ్ నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాజ్ చైర్మన్ ఆఫ్ సెకండ్ నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్? ఈ క్వశ్చన్ని, ఇది కరెంట్ అఫైర్స్, CURIENTAFFAIRS క్వశ్చన్. ఇది రావచ్చు రాకపోవచ్చు, వచ్చిందంటే మన దరిద్రం. నేనైతే గుర్తుంచుకోలేను, నేనైతే స్కిప్ కొడతాను. ఇట్లాంటి మనుషులు కూడా గుర్తుంచుకొని చావాలంటే నా వల్ల కాదు. మీకైతే మీరు గుర్తుంచుకోండి. జస్టిస్ PV రెడ్డి. ఓకే, తెలుగు ఆయన అనుకుంటే. జస్టిస్ PV రెడ్డి వాజ్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ సెకండ్ నేషనల్ పే కమిషన్, జ్యుడిషియల్ పే కమిషన్. ఈ జ్యుడిషియల్ పే కమిషన్ ఏంటి అంటే వాళ్ళకి ఎంత శాలరీ ఉండాలి ఏంటి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది కాన్స్టిట్యూషన్కి, ప్రెసిడెంట్కి, దాన్ని బట్టి శాలరీ పెంచాలి అవుతుందని ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. Before last question, which type of jurisdiction of Supreme Court can be invoked for the given category if case of High Court on appeal of reverse an order, acquittal of accused person and sentences him to death? Okay, acquittal అంటే ACQUIT. acquit అంటే ఫ్రీ ఫ్రమ్ చార్జెస్, CHARGES అంటే ఇది ఇంగ్లీష్కి సంబంధించింది, గుర్తుంచుకోండి. ఎక్విట్ అనే క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా వస్తుంది క్వశ్చన్.
ఎక్విట్ అని అంటే ఫ్రీ ఫ్రమ్ ఛార్జెస్. ఇప్పుడు నీ మీద నిందేశాడు, తీర్పు నీకు అనుకూలంగా వచ్చింది, ఐ మీన్ నువ్వు నిర్దోషం వచ్చింది, అదే నేను ఫ్రీ నీ మీద ఉన్న నిందని తోసేయడం అనమాట ఫ్రీ ఫ్రమ్ ఛార్జెస్. దీన్ని రివర్స్ చేయడం, దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టు రివర్స్ చేసి లేదు లేదు ఇందులో ఏదో తేడా ఉంది, నేను మళ్ళీ విచారిస్తా, మళ్ళీ కేసును మళ్ళీ రీఓపెన్ చేస్తా అని చెప్పేసి చేసి తీర్పిచ్చింది. అదేంటి అపీలేట్ జ్యూరిస్డిక్షన్ రిగార్డ్ ఆఫ్ సివిల్ మ్యాటర్స్ 133 ఆర్టికల్. ఏమో అపీల్ చేయొచ్చు, హైకోర్టులో నచ్చలేదు కదా అని చెప్పి సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు కెన్ బి ఇన్వోక్డ్ ఆఫ్ ద గివెన్ క్యాటర్ ఆఫ్ కేసు ఇఫ్ ద హైకోర్టు, ఇదిగోండి హైకోర్టు అని వచ్చింది, హైకోర్టులో వచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు ఏనే ఆన్సర్ అయితే ఏనే అని పెట్టేస్తాను నేనైతే పూర్తిగా, ఎందుకంటే నేను చేశాను. ఇప్పుడు కానీ అది కాదు అని వచ్చిందంటే కింద మీద పడి చచ్చిపోవాలి. అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అపీల్స్ ఫ్రమ్ హైకోర్ట్స్ ఇన్ సర్టెన్ కేసెస్ అంటారు. ఇదేదో ఉంది మరి. అపీలేట్ జ్యూరిస్డిక్షన్ రికార్డ్ ఆఫ్ క్రిమినల్ మ్యాటర్స్, మళ్ళీ నేను తప్పు చేశాను, సివిల్ మ్యాటర్స్ ఇక్కడ ఇది చూసుకోవాలా. జస్ట్ హైకోర్టు కనిపించింది, అపీలేట్ జ్యూరిస్డిక్షన్ పెట్టి పాడుతుంది. ఇక్కడ ఇంకో 2 అపీలేట్స్ ఉన్నాయని చూడలేదు సరిగ్గా. అండ్ క్రిమినల్ మ్యాటర్, మర్డర్ ఛార్జెస్కి సంబంధించి అక్యూజ్డ్ పర్సన్ అండ్ సెంటెన్సింగ్ టు డెత్ రివర్సెస్ అన్ ఆర్డర్ అపీల్. క్రిమినల్ మ్యాటర్స్కి సంబంధించి ఆర్టికల్ 134. ఓకే, అది గుర్తుంచుకోండి. అపీలేట్ జ్యూరిస్డిక్షన్ రికార్డ్ ఆఫ్ క్రిమినల్ మ్యాటర్స్. షబాష్, మొత్తం నెగిటివ్ మార్కింగే పడింది ఈరోజు నాకు. ఇప్పుడు నేను -2 దగ్గర ఉన్నట్టున్నా. Appellate jurisdiction into criminal matters. When High Court on appeal reverses an order of acquittal and sentences the accused to death, the case can become before the Supreme Court under appellate jurisdiction criminal matters as provided in Article 134. Which safeguards the rights of person facing the most severe punishment by allowing a further person. Okay, sorry. చూద్దాం లాస్ట్ క్వశ్చన్ ఇదన్నా సరే నేను కరెక్ట్ కొట్టనా. ఫాలోయింగ్ అన్ ఆర్డర్ ఇన్ July 2021, Supreme Court of India introduced electronic system named Dash in November 2021, through which its crucial decision can be communicated electronically to prison authorities and investigation agency. మనకు తెలిసిందే 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వల్ల చాలా వరకు అన్ని గవర్నమెంట్ సంస్థలు, రోడ్డు వ్యవహారం అంతా మూతపడింది ఆ వైరస్ దెబ్బకి తట్టుకోలేరని. ఆ దెబ్బని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి ఎలక్ట్రానిక్ సిస్టంలోకి డిజిటల్లీ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏ పనులైనా సరే డిజిటల్లోనే మాట్లాడడం, సూపర్వైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ పద్ధతిని June 16 సుప్రీంకోర్టు కూడా జైల్స్కి, కొన్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి నడపడం అన్నీ నేర్పించింది. సో అది ఎక్కడ, దేని ప్రకారం అని అంటే దాని పేరేంది, ఆ ఏజెన్సీ పద్ధతి పేరేంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఫాస్టర్. ఓకే, ఇప్పుడు -3 ఉండేది కాస్త ఈ ఒక్క ఆన్సర్ తోటి +3 పక్కా అవుద్ది. సో మొత్తానికి స్కోర్ 0 బ్యాలెన్స్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ రాకుండా. ఓకే, ఇన్ November 2021 ఫాలోయింగ్ ఆర్డర్ ఆఫ్ July 2021, ఫాస్టర్ అంటే ఏందో ఫుల్ ఫామ్ ఏందో చూద్దాం. ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. ఓకే, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. ఓకే, చూసారు కదా. ఓకే, అయిపోవచ్చింది. సో ఇంతటితోటి మనకి 25 PYQs అయిపోయినాయి ఇక్కడ, చూసారు కదా. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ప్లీజ్ మీకు ఇంకైనా సబ్జెక్ట్స్, వేరే ఏదైనా వీక్ సబ్జెక్ట్ ఉంది దాని మీద ఇంకా ఎక్కువ టాపిక్ కవర్ చేయండి, చాప్టర్స్ లైక్ జియోగ్రఫీ, హిస్టరీ అని అంటే కింద కామెంట్ చేయండి. నాకు పాలిటీ మీద చేసి బోర్ దొరుకుతుంది. కొంచెం రిఫ్రెషింగ్ కోసం అని హిస్టరీ పెడితే అసలు ఒక్కరు కూడా వాచ్ చేయలేదు హిస్టరీ వీడియోని. సో ప్లీజ్ నా వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్, బై బై.